హాయ్ వ్యూయర్స్, నేను జే స్వామి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ జువాలజీ. ఈరోజు మనం యూరోకార్డేటా ఉపవర్గపు జీవుల సాధారణ లక్షణాలు, ఆ జీవుల యొక్క వర్గీకరణ గురించి నేర్చుకోబోతున్నాం. కార్డేటా వర్గీకరణ చదువుకునేటప్పుడే మనం కార్డేటా జీవుల్ని రెండు భాగాలు విభజిస్తాం: ప్రోటోకార్డేటా జీవులు మరియు వర్టిబ్రేటా జీవులని. ప్రోటోకార్డేటాలో యూరోకార్డేటా మరియు సెఫలోకార్డేటా రెండు ఉపవర్గపు జీవుల్ని చేర్చాం. అందులో మొదటి దాని గురించి మనం ఇప్పుడు చదువుకుంటున్నాం, అదే యూరోకార్డేటా. యూరోకార్డేటా అంటే యూరో అంటే తోక అని అర్థం. యూరో అంటే తోక అని అర్థం. కార్డా అంటే పృష్ఠవంశం అని అర్థం. ఏటా అంటే కలిగినవి అని అర్థం. తోక భాగంలో పృష్ఠవంశం కలిగిన జీవుల సముదాయమే యూరోకార్డేటా. తోక భాగంలో మాత్రమే పృష్ఠవంశం కలిగిన జీవుల సముదాయాన్ని యూరోకార్డేటా జీవులని చెప్పుకుంటాం. కార్డేటా జీవుల యొక్క సాధారణ లక్షణాలైన పృష్ఠవంశం గురించి చదువుకునేటప్పుడు, దాని యొక్క భవితవ్యం గురించి చదువుకునేటప్పుడు మనం ఒక పాయింట్ చదువుకుంటాం. ఏంటది? యూరోకార్డేటా జీవుల్లో పృష్ఠవంశము, పృష్ఠనాడీ దండము రెండు కూడా తోక భాగానికి మాత్రమే పరిమితమై ఉంటాయి. అవి రూపవిక్రియ చెందేటప్పుడు తోక భాగం నశిస్తుంది కాబట్టి ప్రౌఢజీవుల్లో ఈ పృష్ఠవంశం కానీ పృష్ఠనాడీ దండం కానీ ఉండదు అని చదువుకుంటాం. సో అదే అర్థం వచ్చే విధంగా ఇక్కడ ఈ జీవులకి యూరోకార్డేటా అని పేరు పెట్టడం జరిగింది. యూరో అంటే తోక, కార్డా అంటే పృష్ఠవంశం, ఏటా అంటే కలిగినవేనని అర్థం. యూరోకార్డేటా తోక భాగంలో పృష్ఠవంశం కలిగిన జీవుల సముదాయం. ప్రాథమికంగా అరిస్టాటిల్ అనే శాస్త్రవేత్త స్థానబద్ధ ఎసిడియలను గుర్తించి, స్థానబద్ధ యూరోకార్డేటా జీవులను గుర్తించి వాటికి ప్రప్రథమంగా టిథియం అని పేరు పెడతాడు. స్థానబద్ధ ఎసిడియన్లు అంటే ఆధార స్థలం చేత ఏదైనా ఒక శిలా ప్రాంతానికి లేదా ఏదైనా ఒక వస్తువుకి, అలాంటి వాటికి ఒక ఆధార ప్రాంతానికి అంటుకొని ఉండి గమనం చూపలేక చలించలేక ఉండేటువంటి జీవుల సముదాయాన్ని మొట్టమొదటిసారిగా గుర్తించాడు. వాటికి టిథియం అని నామకరణం చేయడం జరిగింది. తర్వాత కాలంలో లిన్నేయస్ వాటికి ఉండే మరికొన్ని లక్షణాలని అధ్యయనం చేసి వాటిని మొలస్కా వర్గంలో చేర్చాడు. అంటే దేహాన్ని ఆవరించి కంచుక ఉండడం లాంటి లక్షణాలను బట్టేసి అయిన దాన్ని మొలస్కా వర్గంలో చేర్చాడు. ఆ తర్వాత జీన్ బాప్టిస్ట్ డి లామార్క్ వాటిని ఎసిడియన్లను లేదా యూరోకార్డేటా జీవుల్ని మొలస్కా వర్గం నుంచి వేరు చేసి వాటికి ఒక ప్రత్యేకమైన వర్గాన్ని ఏర్పాటు చేస్తాడు. దాని పేరు మనం ట్యూనికేటా అంటాం. ట్యూనికేటానే ఒక ప్రత్యేక వర్గాన్ని ఏర్పరిచి అందులో ఈ స్థానబద్ధ ఎసిడియన్లు లేదా యూరోకార్డేటా అంతవరకు కనుగొనబడ్డ యూరోకార్డేటా జీవుల్ని చేర్చడం జరిగింది. ఆ తర్వాత అతి ప్రాథమిక లక్షణాలైన కార్డేటా లక్షణాలను గుర్తించి, పృష్ఠవంశము, పృష్ఠనాడీ దండము, గ్రసని మొప్పచీలికలు, తోక లాంటి లక్షణాలను గుర్తించి వీటిని కార్డేటా జీవులతో వీటికి గల సంబంధాన్ని విశదీకరించిన శాస్త్రవేత్త కోవెలస్కీ. వేర్వేరు శాస్త్రవేత్తలు వాటిని వేర్వేరు గ్రూపులుగా, వర్గాలుగా విభజించి వాటికి ప్రత్యేక స్థానం కల్పించినప్పటికీ వీటి యొక్క కార్డేటా లక్షణాలను గుర్తించి వాటికి కార్డేటా జీవులతో గల సంబంధ బాంధవ్యాలని విశదీకరించిన శాస్త్రవేత్త కోవెలస్కీ. ఇదంతా ఈ యూరోకార్డేటా జీవుల యొక్క చరిత్ర. ఇక జీవుల యొక్క సాధారణ లక్షణాలని పరిగణలోకి తీసుకుంటే ఇందులో మొత్తం ఉండేటువంటి జీవులన్నీ కూడా
యూరోకార్డేటా జీవులన్నీ కూడా సముద్ర జీవులు. యూరోకార్డేటా జీవులన్నీ కూడా సముద్ర జీవులు. అంటే జీవుల యొక్క జీవక్రియలన్నీ కూడా సముద్ర నీటి వాతావరణానికి అనుకూలతలు కలిగి ఆయా వాతావరణాలు సమర్థవంతంగా జీవించగలిగేటువంటి లక్షణాలు కలిగినటువంటి జీవులు. మంచినీటి జీవులు ఇందులో లేవు. అంటే జీవుల యొక్క జీవక్రియలు మంచినీటిలో జీవించడానికి అనుకూలతను కలిగి లేవు. అందుకే ఇవన్నీ కూడా సముద్ర జీవులు. అతి ప్రాథమిక కారిడా జీవులు ఇవి. సముద్ర జీవనానికి అలవాటు పడినటువంటి జీవులు. ఇందులో కొన్ని జీవులేమో స్థానబద్ధ జీవులు, మరికొన్ని జీవులేమో ఉపరితలంపై స్వేచ్ఛగా తేలియాడుతూ జీవనం గడిపేటువంటి పెలాజిక్ జీవులు. పెలాజిక్ జీవనం అంటే ఉపరితలంపై తేలియాడే జీవనం. ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా కఠిన శిలా ప్రాంతాలకు, అదే రాతి శిలలకు వీటి యొక్క దేహ భాగాల్ని అతికించి అక్కడి నుంచి వేరే చోటికి స్థానభ్రంశం చెందకుండా, కదలకుండా ఒకే చోట స్థానబద్ధంగా ఉండేటువంటి జీవులు కొన్ని అయితే, ఇంకొన్ని జీవులేమో సముద్ర ఉపరితలం పైన స్వేచ్ఛగా తేలియాడుతూ జీవించే జీవులు కొన్ని. స్థానబద్ధ జీవులు కొన్ని, స్వేచ్ఛగా తేలియాడుతూ జీవనం గడిపే పెలాజిక్ జీవులు కొన్ని. ఇందులో ఒక్కొక్కటి స్వతంత్రంగా జీవించేటువంటి ఏకాంత జీవులు ఉన్నాయి. లేదు అంటే అనేక జీవులు ఒక సముదాయంగా చేరి ఒక కాలనీలాగా ఏర్పడి సహనివేశంలాగా ఏర్పడి అన్నీ కలిసి జీవించేటువంటి సహనివేశ జీవులు కూడా ఉన్నాయి. యూరోకార్డేటా జీవుల్లో కొన్నేమో ఏకాంతంగా స్వతంత్రంగా జీవించే జీవులు ఉన్నాయి. ఇంకొన్నేమో అనేక జీవులు ఒకే దగ్గర కలిసి కాలనీ లేదా సహనివేశం ఏర్పాటు చేసుకొని ఆ విధంగా జీవనం గడిపేటువంటి సహనివేశ జీవులు కూడా ఉన్నాయి. ఇది వాటి యొక్క ఉనికి మరియు ఆవాసం. ఇక యూరోకార్డేటా జీవుల్ని సాధారణంగా ట్యూనికేట్స్ అంటారు. జీవుల యొక్క దేహాన్ని ఆవరించి గట్టి కంచుకం లేదా కర్పరం లాంటి నిర్మాణం ఉంటుంది. ఈ నిర్మాణం లోపల జీవి యొక్క దేహం అంతా కూడా అమరి ఉంటుంది. వీటిని ట్యూనికేట్స్ అని ఎందుకు పిలుస్తారు అంటే, జీవుల దేహంపై ఆవరించుండే కంచుకము ట్యూనిసిన్ అనే పదార్థంచే ఏర్పడుతుంది. ట్యూనిసిన్చే ఏర్పడిన పదార్థం కాబట్టి ట్యూనికేటా అన్నాం. ఈ ట్యూనిసిన్ ఎలా ఉంటుందంటే మనకు కార్బోహైడ్రేట్లో పిండి పదార్థాలు కనిపించే సెల్యులోజ్ మాదిరిగా ఉంటుంది. సెల్యులోజ్ కాదు, సెల్యులోజ్ లాంటి నిర్మాణాన్ని కలిగినటువంటి ట్యూనిసిన్ అనే పదార్థంచే ఏర్పడిన దేహ బాహ్య కర్పరాన్ని కలిగి ఉంటాయి కాబట్టి వీటిని ట్యూనికేటా జీవులు అంటున్నాము. ట్యూనికేట్స్ అంటే ట్యూనిసిన్చే ఏర్పడ్డటువంటి కర్పరాన్ని లేదా కంచుకాన్ని కలిగిన జీవుల సముదాయము. దాన్ని మామూలుగా ఫార్ములా రూపంలో చూపిస్తే C6H10O5 n టైమ్స్. దాని యొక్క ఫార్ములా ఇది. ట్యూనిసిన్చే ఏర్పడిన బాహ్య కర్పరాన్ని కంచుకాన్ని కలిగి ఉన్నాయి కాబట్టి ఈ జీవుల్ని ట్యూనికేటా జీవులు అంటాం. ఇదే యూరోకార్డేటా జీవుల్ని సీ స్క్వాడ్స్ అని కూడా అంటాం. ఏమిటి సీ స్క్వాడ్స్ అంటే, జీవుల యొక్క దేహంలోకి నీరు పోవడానికి కానీ, దేహంలో ఉండి నీరు బయటికి రావడానికి కానీ చిన్న చిన్న అంకుశ నాళికల వంటి నిర్మాణాలు ఉంటాయి. అంకుశ నాళికల వంటి నిర్మాణాలు ఉంటాయి. లోపలికి నీటిని తీసుకోవడానికి, బయటిని నీటిని వదిలేయడానికి. ఇవి సముద్రంలో ఉన్నప్పుడు కొంత నీటిని లోపలికి తీసుకొని తర్వాత అదే నీటిని ఫౌంటైన్ లాగా బయటికి చిమ్మడం జరుగుతుంది. ఇలా నీటిని బయటికి చిమ్మేటువంటి లక్షణం ఉంది కాబట్టి ఈ జీవుల్ని సీ స్క్వాడ్స్ అంటాము. ఇక తర్వాత జీవుల యొక్క దేహ నిర్మాణంలో జీవుల యొక్క ఆకారం చూస్తే అతి చిన్న స్థాయి జీవుల నుంచి పెద్ద పరిమాణం కలిగిన జీవులు ఉంటాయి. వాటి యొక్క ఆకారంలో తేడా ఉంటుంది. దేహం యొక్క రంగులో కూడా అధిక వైవిధ్యాన్ని ప్రదర్శిస్తాయి.
దీన్ని బట్టేసి యూరోకార్డా జీవుల యొక్క ఆకారం, పరిమాణం, రంగు. యూరోకార్డా జీవుల యొక్క దేహ ఆకారం, పరిమాణం, రంగుల్లో అధిక వైవిధ్యాన్ని ప్రదర్శిస్తాయి. జీవులు ఆయా వాతావరణాలకు తగ్గట్టుగా తమ యొక్క దేహ ఆకార పరిమాణాలను, రంగులను కూడా మార్చుకుంటూ సముద్ర జలాల్లో విజయవంతమైన జీవనం గడుపుతున్నాయని అర్థం. జీవుల దేహంలోని ఆహార నాళంలో ఉండే గ్రసనిని ఆవరించి పెద్ద కుహరం ఉంటుంది. దీన్ని ఏట్రియల్ కుహరం అంటాం. గ్రసనిని ఆవరించి ఉండే పెద్ద కుహరాన్ని ఏట్రియల్ కుహరం అంటాం. ఏట్రియల్ కుహరం లోపలి వైపున బాహ్య చర్మ ఉపకలచే ఆవరించబడి ఉంటుంది. ఏట్రియం కుహరం లోపలి వైపున బాహ్య చర్మ ఉపకలచే ఆవరించబడి ఉంటుంది. ఏట్రియం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఈ ఏట్రియం కుహరంలోకే మొప్పచీలికలు, విసర్జక పదార్థాలను విసర్జించే పాయువు మరియు బీజకణాలని ప్రసారం చేసే బీజవాహికలు ఇవన్నీ ఏట్రియం కుహరంలోకి తెరుచుకుంటాయి. మొప్పచీలికలు, పాయువు, బీజవాహికలు ఏట్రియంలో తెరుచుకోవడం వల్ల నీరు లోపలికి తీసుకున్నప్పుడు, బయటికి పోయేటప్పుడు మొప్పచీలికలు దానిలో తడవడం ద్వారా శ్వాసక్రియ జరుగుతుంది. దేహంలో ఏర్పడినటువంటి వివిధ విసర్జకాలను పాయువు ఏట్రియం కుహరంలోకి విడుదల చేస్తుంది. తద్వారా నీరు బయటికి వెళ్ళిపోయేటప్పుడు నీటితో పాటుగా విసర్జక పదార్థాలు కూడా బయటికి పోయే అవకాశం ఉంటుంది. తర్వాత స్త్రీ బీజకోశాలు, పురుష బీజకోశాల నుంచి విడుదలయ్యేటువంటి బీజకణాలన్నీ బీజవాహికల ద్వారా ఏట్రియంలోకి తెరుచుకుంటాయి. నీరు బయటికి వెళ్తున్నప్పుడు అదే సైఫన్స్ ద్వారా నీటితో పాటుగా బీజవాహికల నుంచి విడుదల చేయబడ్డ బీజకణాలు కూడా బయటికి వెళ్ళి సముద్ర నీటిలో కలుస్తాయి. తద్వారా CO2 బయటికి పంపించబడుతుంది. విసర్జక పదార్థాలు, మల పదార్థాలు బయటికి పంపించబడతాయి. అదేవిధంగా బీజకణాలు కూడా బయటికి పంపించబడతాయి. వీటన్నింటినీ సేకరించి బయటికి పంపించడానికి ఏట్రియల్ కుహరము పనిచేస్తుంది. ఆ తర్వాత ఈ ఏట్రియల్ కుహరము ఏట్రియల్ రంధ్రం ద్వారా బయటకు తెరుచుకుంటుంది. తద్వారా ఈ పదార్థాలన్నింటినీ బయటికి పంపించేస్తుందని అర్థం. తర్వాత లక్షణాలకు వచ్చేస్తే ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా పృష్ఠవంశము తోకకు మాత్రమే పరిమితం. అది కూడా లార్వా దశలో మాత్రమే కనిపిస్తుంది. పృష్ఠవంశం తోకకి మాత్రమే పరిమితం, లార్వా దశలో మాత్రమే కనిపిస్తుంది. ఇది అతి ప్రాథమిక లక్షణం. యూరోకార్డా జీవుల్లో అతి ప్రాథమిక లక్షణం. అందుకే వీటికి యూరోకార్డేటా అని పేరు వచ్చింది. పృష్ఠవంశం తోకకు మాత్రమే పరిమితమై ఉంటుంది, దేహమంతటా ఉండదు. కాబట్టే వీటిని యూరోకార్డా జీవులు అంటున్నాము. ఇక నాడీ వ్యవస్థ విషయానికి వస్తే పృష్ఠ నాడీదండం కూడా లార్వా దశలో తోకకు మాత్రం పరిమితమై ఉంటుంది. ఆ తర్వాత ప్రౌఢజీవులు అది నశించి నాడీ సంధి రూపంలోకి మారుతుంది. ఇంకా అద్భుతమైన విషయం ఏంటంటే యూరోకార్డేటా జీవుల్లో హృదయము నాళాకారంలో ఉంటుంది. ట్యూబ్ లాగా ఇలా ఉంటుంది. నాళాకార హృదయం ఉంటుంది. ప్రత్యావర్తన రక్త ప్రసరణ విధానం కనిపిస్తుంది. ఏమిటి ప్రత్యావర్తన రక్త ప్రసరణ విధానము అంటే గుండెలో ఫర్ ఎగ్జాంపుల్ ఇది పూర్వాంతం అనుకోండి, ఇది పరాంతం అనుకోండి. నియమిత సమయానికి ఒకసారి రక్తము నాళాకార హృదయంలో పూర్వాంతం నుంచి పరాంతానికి, మళ్ళీ తర్వాత నియమిత కాలం పాటు పరాంతం నుంచి పూర్వాంతానికి ప్రవహిస్తుంది. నాళాకార హృదయం ఉంటుంది. ఈ నాళాకార హృదయంలో రక్తము ప్రత్యావర్తన విధానంలో ప్రసరిస్తుంది.
ఫర్ ఎగ్జాంపుల్, పూర్వాంతం నుంచి పరాంతానికి ఒక 10 సెకండ్ల పాటు ప్రయాణించింది అనుకోండి రక్తం. పూర్వాంతం నుంచి పరాంతానికి 10 సెకండ్ల పాటు ప్రయాణిస్తే తర్వాత 10 సెకండ్ల పాటు పరాంతం నుంచి పూర్వాంతానికి ప్రయాణిస్తుంది. ఇలాంటి విచిత్రమైనటువంటి రక్త ప్రసరణ విధానం జంతు రాజ్యంలో ఏ జీవుల్లో కూడా కనిపించదు. యూరోకారిటా జీవుల్లో తప్పిస్తే ఏ జీవుల్లో కూడా ప్రత్యావర్తన రక్త ప్రసరణ విధానం కనిపించేది. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఎక్కువగా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అత్యధిక సార్లు అడగబడుతున్నటువంటి క్వశ్చన్, ఏ జీవుల్లో ప్రత్యావర్తన రక్త ప్రసరణ విధానం ఉంటుంది అని. దానికి మంచి ఎగ్జాంపుల్ వచ్చేస్తే యూరోకారిటా జీవులు. తర్వాత శ్వాస వ్యవస్థ విషయానికి వచ్చేస్తే వెనేడియం అనేటువంటి మూలకము శ్వాస వర్ణకంగా పనిచేస్తుంది. ఆక్సిజన్ రవాణా చెందించడానికి ఉపయోగపడుతుంది. ఇప్పుడు మన దేహంలో ఏ విధంగానైతే హీమోగ్లోబిన్ ఆక్సిజన్ వాహక సామర్థ్యాన్ని కలిగి ఉంటుందో, యూరోకార్డిటా జీవుల్లో వెనేడియం అనే మూలకం, దాని యొక్క పరమాణు సంఖ్య 23, స్కాండియం 21, టైటానియం 22, వెనేడియం 23. ఈ వెనేడియం అనేటువంటి మూలకము శ్వాసవర్ణకంగా పనిచేస్తుంది. మరి యూరోకారిటా జీవులకి ఈ శ్వాసవర్ణకము లభ్యత ఎక్కడి నుంచి జరుగుతుంది అంటే, సాధారణంగా ఈ వెనేడియం సముద్ర నీటిలో ఉంటుంది. సముద్ర నీటి నుంచి వెనేడియంను సంగ్రహించడానికి యూరోకారిటా జీవుల్లో ప్రత్యేకమైన కణాలు ఉంటాయి. వాటిని వెనడోసైట్లు అంటాం, లేదా వెనడోసైట్ కణాలు. యూరోకారిటా జీవుల్లో శ్వాసవర్ణకం వెనేడియం అనే మూలకం. ఇది ఆక్సిజన్ని రవాణా చెందించేటువంటి ఒక శ్వాసవర్ణకం. ఈ శ్వాసవర్ణకం యొక్క లభ్యత ఎక్కడి నుంచి? సముద్ర నీటి నుంచి. సముద్ర నీటిలో ఉండేటువంటి వెనేడియంను ఏం సంగ్రహిస్తాయి? వెనడోసైట్లు అనబడే ప్రత్యేకమైన కణాలు యూరోకారిటాల దేహంలో ఉంటాయి. అవి ఈ వెనేడియంను సంగ్రహిస్తాయి. అదే శ్వాసవర్ణకంగా పనిచేస్తుంది. ఇక విసర్జన విషయానికి వచ్చేస్తే, నాడీ వ్యవస్థ క్షీణించగా ఏర్పడిన నాడీ గ్రంథి, అదేవిధంగా నెఫ్రోసైట్లు లేదా వృక్క కణాలు విసర్జనను నిర్వహిస్తాయి. మనకు విసర్జన అంటే ఏంటో నిర్వచనం తెలుసు. జీవి దేహంలో వివిధ రకాల జీవక్రియల ఫలితంగా ఏర్పడిన నత్రజని సంబంధిత వ్యర్థ పదార్థాలను జీవి దేహం నుంచి వెలుపలికి పంపించే ప్రక్రియనే విసర్జన అంటాం. ఈ విసర్జన 2 రకాల భాగాల ద్వారా జరుగుతుంది. ఒకటేమో నాడీ గ్రంథి, ఇది నాడీ వ్యవస్థ క్షీణించగా ఏర్పడిన నిర్మాణం. రెండవది వృక్క కణాలు లేదా నెఫ్రోసైట్లు. ఈ 2 రకాల నిర్మాణాలు యూరోకారిటా జీవుల్లో సమర్థవంతంగా విసర్జన ప్రక్రియని నిర్వహిస్తాయి. ఇంతకుముందు అనుకున్నట్లుగా పృష్ఠవంశము మరియు పృష్ఠనాడిదండం 2 కూడా తోకకు మాత్రమే పరిమితం. లార్వా దశలో ఉంటుంది. లార్వా ప్రౌఢజీవిగా రూపవిక్రియ చెందిన తర్వాత నాడీ దండ మొత్తం క్షీణించి ఒక చిన్న నాడీ సంధి రూపంలో ఉంటుంది. న్యూరల్ గ్యాంగ్లియాన్ రూపంలో ఉంటుంది. ఆ పొడవైనటువంటి బోలుగా ఉండే నాళాకారంగా ఉండే పృష్ఠనాడీ దండ మొత్తం క్షీణించిపోతుంది. అందులో చిన్న నాడీ సంధి రూపంలో మాత్రమే మిగులుతుంది. ఇవన్నీ యూరోకారిటా జీవుల్లో ఉండే వివిధ రకాల వ్యవస్థలు, క్రియలు. ఇక ప్రత్యుత్పత్తి విషయానికి వచ్చేస్తే ఈ జీవులన్నీ ఉభయలింగ జీవులు అంటే హెర్మాఫ్రోడైట్స్. ఒకే జీవిలో 2 లింగాలకు సంబంధించిన పురుష మరియు స్త్రీలింగాలకు సంబంధించినటువంటి బీజకోశాలు ఉంటాయి. స్త్రీ బీజకోశాలు మరియు పురుష బీజకోశాలు ఉంటాయి. అటువంటి జీవుల్ని ఉభయలింగ జీవులు అంటారు. ఈ జీవుల్లో ఏర్పడినటువంటి వివిధ రకాల బీజకోశాల్లో అభివృద్ధి చెందినటువంటి బీజకణాలు, స్త్రీ బీజకోశాల్లో స్త్రీ బీజకణాలు, పురుష బీజకోశాల్లో పురుష బీజకణాలు అభివృద్ధి చెంది వాటి బీజవాహికల ద్వారా ఆయా రకాల బీజకణాలు ఏట్రియల్ కుహరంలోకి తెరుచుకుంటాయి. అక్కడ విడుదల చేయబడ్డ బీజకణాలు నేరుగా అక్కడి నుండి ఏట్రియల్ కుహరం నుంచి ఏట్రియల్ రంధ్రం ద్వారా నీరు బయటికి వెళ్ళేటప్పుడు ఈ బీజకణాలు కూడా నీటితో పాటుగా బయటికి పంపించబడతాయి. ఈ సముద్ర నీటిలోనే జీవి దేహం వెలుపల
సముద్ర నీటిలోనే ఆయా బీజకణాల యొక్క కలయిక జరుగుతుంది. దాన్ని మనం ఫలదీకరణం అంటున్నాం. స్త్రీ మరియు పురుష బీజకణాల యొక్క కలయిక జరుగుతుంది, వాటి యొక్క ప్రాకేంద్రకాల యొక్క కలయిక జరుగుతుంది, తద్వారా సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఈ ఫలదీకరణ ప్రక్రియ జీవి దేహం లోపల జరిగితేనేమో అంతర ఫలదీకరణం అనాలి, కానీ ఇక్కడ జరిగేది బాహ్య ఫలదీకరణం. అంటే జీవి దేహం వెలుపల ఆయా బీజకణాల యొక్క కలయిక జరుగుతుంది, అందుకే దీన్ని బాహ్య ఫలదీకరణం అంటున్నాము. తర్వాత ఈ జీవుల్లో జరిగే అభివృద్ధిని పరోక్ష అభివృద్ధి, ఇండైరెక్ట్ డెవలప్మెంట్ అంటాం. ఒక జీవి నుండి నేరుగా ఆ తల్లి జీవును పోలినటువంటి పిల్ల జీవులే ఉత్పత్తి అయితే అది ప్రత్యక్ష అభివృద్ధి, డైరెక్ట్ డెవలప్మెంట్. అలా కాకుండా జీవి యొక్క జీవిత చరిత్రలో మధ్యలో ఎక్కడైనా లార్వా దశ కనిపిస్తే, ఎందుకంటే తల్లి జీవుని రూపంలో, ఆకారంలో, నిర్మాణంలో, పరిమాణంలో లార్వా తల్లి జీవి యొక్క రూపాన్ని పొంది ఉండదు. ఆ లార్వా రూపవిక్రియ చెందిన తర్వాత తల్లి జీవుని పోలినట్టు పిల్ల జీవులు వస్తాయి. కాబట్టి దీన్ని పరోక్షాభివృద్ధి లేదా ఇండైరెక్ట్ డెవలప్మెంట్ అంటాం. ఈ పరోక్షాభివృద్ధిలో యూరోకార్డేట్లో తోక కలిగినటువంటి స్వేచ్ఛగా ఇదే లార్వా దశ కనిపిస్తుంది. దాన్నే టాడ్పోల్ లార్వా అంటాం. దీన్నే టాడ్పోల్ లార్వా అంటాం. ఈ లార్వా రూపవిక్రియ చెందిన తర్వాత ప్రౌఢజీవి ఏర్పడుతుంది. ఇక్కడ రూపవిక్రియ కూడా చాలా ఇంపార్టెంట్ బిట్. తిరోగామిత రూపవిక్రియ, రిట్రోగ్రెసివ్ మెటామార్ఫసిస్ అంటాం. ఏమిటి తిరోగామిత రూపవిక్రియ అంటే, సాధారణంగా రూపవిక్రియలు ఏం జరుగుతుందంటే లార్వా నుంచి ఒక ప్రౌఢజీవి ఏర్పడుతుంది. లార్వా నుంచి ఒక ప్రౌఢజీవి ఏర్పడుతుంది. సాధారణ రూపవిక్రియలు ఎలా ఉంటుంది అంటే, లార్వా అభివృద్ధి చెందిన లక్షణాలు కలిగి ఉంటుంది. లార్వాలు అతి ప్రాథమిక స్థాయి లక్షణాలు ఉంటాయి. అలాంటి లార్వా కొంచెం అభివృద్ధి చెంది అత్యధిక స్థాయిలో అభివృద్ధి చెందిన లక్షణాలు గల ప్రౌఢజీవిగా రూపొందుతుంది. అతి నిమ్న స్థాయి లక్షణాలు కలిగినటువంటి లార్వా రూపవిక్రియ చెంది అభివృద్ధి చెందిన లక్షణాలు గల ప్రౌఢజీవిగా రూపాంతరం చెందినట్లయితే, రూపవిక్రియ చెందినట్లయితే దానిని సాధారణ రూపవిక్రియ అంటాం. కానీ ఇక్కడ తిరోగామిత రూపవిక్రియ అంటున్నాం. తిరోగమనం అంటే ఎలా అర్థం చేసుకోవాలి దాన్ని అంటే, లార్వా దశలోనే అత్యధిక స్థాయిలో అభివృద్ధి చెందిన లక్షణాలు ఉంటాయి. టాడ్పోల్ లార్వాలోనే అత్యధిక స్థాయిలో అభివృద్ధి చెందిన లక్షణాలు ఉంటాయి. ఈ లార్వా ప్రౌఢజీవిగా మారేసరికల్లా అభివృద్ధి చెందిన లక్షణాలన్నీ క్షీణించిపోతాయి. లార్వాలోనే అభివృద్ధి చెందిన లక్షణాలు ఉంటాయి, ప్రౌఢజీవిలో క్షీణించిన లక్షణాలు ఉంటాయి. లార్వాలోనే అభివృద్ధి చెందిన లక్షణాలు ఉంటాయి, ప్రౌఢజీవిలోనే నిమ్న స్థాయి లక్షణాలు ఉంటాయి. ఎలా అర్థం చేసుకోవాలి దీన్ని అంటే, టాడ్పోల్ లార్వాలో అతి ప్రాథమిక లక్షణాలైన కార్డేట్ లక్షణాలైన పృష్ఠవంశము, పృష్ఠ నాడీదండము, గ్రసని మొప్పచీలికలు, తోక, ఈ 4 లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి టాడ్పోల్ లార్వాలో. పృష్ఠవంశము, పృష్ఠ నాడీదండము, గ్రసని మొప్పచీలికలు, తోక లాంటి అభివృద్ధి చెందిన కార్డేటా లక్షణాలు లార్వా దశలోనే కనిపిస్తాయి. ఈ లార్వా స్వేచ్ఛగా చలిస్తూ ఏదైనా ఒక ఆధార ప్రాంతానికి అంటిపెట్టుకొని, సూక్ష్మాంకురాల ద్వారా అంటిపెట్టుకొని రూపవిక్రియ చెందిన తర్వాత నిమ్న స్థాయి లక్షణాలు కలిగి ఉంటుంది. అంటే ఇంతకుముందు చెప్పినటువంటి పృష్ఠ వంశము క్షీణించిపోతుంది, పృష్ఠ నాడీ దండము ఒక చిన్న నాడీ సంధిలాగా మిగులుతుంది, ఇక తోక పూర్తిగా క్షీణించిపోతుంది, కట్ ఆఫ్ అయిపోతుంది, ఓన్లీ ఇక మొప్పచిలుకలు మాత్రమే ఉండిపోతాయి. అదేవిధంగా లార్వా స్వేచ్ఛగా చలించగలుగుతుంది, కానీ ప్రౌఢజీవి స్థానబద్ధ జీవనం గడుపుతుంది. అంటే అన్ని లక్షణాలను పరిగణలోకి తీసుకుంటే లార్వాలోనే అత్యధిక స్థాయిలో అభివృద్ధి చెందిన లక్షణాలు కలిగి ఉంటుంది. కానీ రూపవిక్రియ చెందిన తర్వాత ఏర్పడే ప్రౌఢజీవి అతి నిమ్న స్థాయి లక్షణాలని, క్షీణించిన స్థాయి లక్షణాలని కలిగి ఉంటుంది. అందుకే యూరోకార్డిటా జీవుల్లో కనిపించేటువంటి రూపవిక్రియ విధానాన్ని తిరోగామిత రూపవిక్రియ అంటున్నాం. తిరోగామిత రూపవిక్రియ అంటున్నాం. సాధారణంగా జీవుల్లో నార్మల్గా ఉండే రూపవిక్రియలో లార్వాలోనే నిమ్న స్థాయి లక్షణాలు ఉంటాయి,
ప్రౌఢజీవులు అభివృద్ధి చెందిన లక్షణాలు ఉంటాయి. కానీ ఇక్కడ లార్వాలోనే అభివృద్ధి చెందిన లక్షణాలు ఉండి ప్రౌఢజీవిలో క్షీణించినటువంటి లక్షణాలు కలిగి ఉంటుంది. అందుకే దీనిని తిరోగామిత రూప విక్రియ లేదా రిట్రోగ్రెసివ్ మెటామార్ఫోసిస్ అంటాం. ఇవన్నీ ఈ యూరోకారిడా జీవుల యొక్క విశిష్టమైనటువంటి లక్షణాలు. ఇవి గుర్తుంచుకోవాలి మనం. ఇక సాధారణ లక్షణాల తర్వాత వచ్చేస్తే వర్గీకరణ. యూరోకారిడా జీవుల యొక్క వర్గీకరణ. యూరోకారిడా ఉపవర్గంలో ఉండేటువంటి జీవులన్నింటినీ ఆయా జీవుల యొక్క సమీప లక్షణాలను బట్టి ఆ లక్షణాల్లో ఉండే పోలికలను భేదాలను బట్టి ఆయా జీవుల్ని ఈ యూరోకారిడా ఉపవర్గంలోని 3 విభాగాల్లో చేర్చడం జరిగింది. యూరోకారిడా వర్గంలో ఉండేటువంటి జీవులన్నింటినీ వాటిలో ఉండేటువంటి లక్షణాల సామీప్యాలను భేదాలను బట్టి 3 విభాగాలుగా వర్గీకరించడం జరిగింది. ఆ 3 విభాగాలు ఏంటంటే, ఒకటి ఎసిడేసియా విభాగం, ఒకటి ఎసిడేసియా, రెండవది థాలేసియా, ఎసిడేసియా, థాలేసియా మరియు లార్వేసియా. యూరోకారిడా ఉపవర్గాన్ని 3 విభాగాలుగా వర్గీకరించాము. వాటి పేర్లు ఏంటంటే ఎసిడేసియా, థాలేసియా మరియు లార్వేసియా విభాగాలు. ఆయా జీవుల్లో ఆయా విభాగాల్లో ఉండేటువంటి జీవుల యొక్క లక్షణాలని ఒకసారి మనం పరిశీలిద్దాం. లక్షణాలు మరియు వాటి యొక్క ఉదాహరణలు. ఫస్ట్ది ఎసిడేసియా విభాగం చూద్దాం. విభాగం ఎసిడేసియాలో ఉండేటువంటి జీవుల యొక్క లక్షణాలు ఏంటో చూద్దాం. ఇందులో చేర్చబడినటువంటి జీవులన్నీ ఉపవర్గం యూరోకారిడా విభాగం ఎసిడేసియాలో చేర్చబడిన జీవులన్నీ కూడా స్థానబద్ధ జీవులు. స్వేచ్ఛా జీవులను ఇందులో చేర్చలేదు. ఏదైనా ఒక ఆధార స్థానానికి అంటిపెట్టుకొని కదలకుండా జీవనం సాగించేటువంటి స్థానబద్ధ జీవుల్ని ఈ ఎసిడేసియా విభాగంలో చేర్చారు. ఇందులో చేర్చిన జీవుల్లో కొన్నేమో స్వతంత్రంగా తమంతట తాముగా జీవించేటువంటి ఏకాంత జీవులు, ఇండిపెండెంట్గా లైఫ్ను లీడ్ చేస్తాయి అవి. ఇంకొన్నేమో అనేక జీవులు ఒకే దగ్గర కలిసి ఉండి కాలనీలాగా లేదా సహనివేశంలాగా ఏర్పడి సమర్థవంతంగా జీవించేటువంటి జీవులు. ఎసిడేసియా విభాగం నుండి జీవులన్నీ స్థానబద్ధ జీవులే. కొన్నేమో ఏకాంత జీవనం గడిపితే ఇంకొన్ని సహనివేశ జీవనాన్ని గడుపుతాయి. ఆల్రెడీ మనం తెలుసుకున్నాం ఇవన్నీ కూడా సముద్ర జీవులే అని. సముద్రంలో కూడా ఎక్కడుంటాయి ఇవి? శిలాతీర ప్రాంతాల నుంచి అధిక లోతు వరకు జీవిస్తూ ఉంటాయి. సముద్రంలో ఉండేటువంటి శిలలచే ఏర్పడిన రాళ్లచే ఏర్పడినటువంటి తీర ప్రాంతాల నుంచి మొదలు పెడితే అధిక లోతు ఉండేటువంటి సముద్ర ప్రాంతంలోకి వరకు ఇవి జీవిస్తూ విస్తరిస్తూ ఉంటాయి. కాకపోతే ఎసిడేసియాలో ఉండేటువంటి జాతుల్లో అనేక జాతులు ఓన్లీ తీర ప్రాంత జలాల్లో మాత్రమే ఎక్కువగా జీవిస్తూ కనిపిస్తాయి. వీటి యొక్క డిస్ట్రిబ్యూషన్ విస్తరణ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉందంటే, ఈక్వెటార్ రీజియన్లో భూమధ్య రేఖ ప్రాంతం నుండి మొదలు పెడితే ధ్రువ ప్రాంతాల్లో ఉండేటువంటి పోలార్ రీజియన్స్లో ధ్రువ ప్రాంత ఉత్తరార్ధ దక్షిణార్ధ గోళంలో ఉండేటువంటి ధ్రువ ప్రాంతాల్లో ఉండే సముద్రాల వరకు కూడా ఇవి విస్తరించి ఉన్నాయి, సమర్థవంతంగా జీవిస్తూ ఉన్నాయి. భూమధ్య రేఖ ప్రాంతం నుండి ధ్రువ ప్రాంత సముద్రాల వరకు ఇవి మనుగడ సాగిస్తున్నాయి, వాటి యొక్క జనాభాని విస్తరించాయి. ఇంకొక ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, ఇక్కడ ఇవన్నీ స్థానబద్ధ జీవులు అని చెప్పుకున్నాం కదా. ప్రౌఢ జీవులన్నీ కూడా స్థానబద్ధ జీవులు, కానీ లార్వాలు మాత్రం స్వేచ్ఛా జీవనం గడిపేవి. అంటే స్త్రీ పురుష బీజ కణాల కలయిక వల్ల ఏర్పడినటువంటి జైగోట్ అభివృద్ధి చెంది తోక కలిగినటువంటి లార్వా దశగా ఏర్పడ్డ తర్వాత ఈ లార్వా స్వేచ్ఛగా చెలుస్తూ జీవనం గడుపుతుంది, అనేక ప్రాంతాలను తిరుగుతుంది. దానికి అనుకూలమైనటువంటి
ప్రాంతం దొరికేంత వరకు, అనుకూలమైన ఆధార స్థలం దొరికేంత వరకు స్వేచ్ఛగా ఈదుతూ తిరుగుతుంది. ఒకసారి దానికి సూటబుల్ సబ్స్ట్రేట్ దొరికిన తర్వాత, అనువైనటువంటి ఆధార స్థలం దొరికిన తర్వాత ఆటోమేటిక్గా అంకురికలతోటి దానికి అతుక్కొని, సూక్ష్మాంకురాలతోటి ఆ ఆధార స్థలానికి అతుక్కొని ఇది స్థానబద్ధ జీవిగా మారిపోతుంది. ఇది గుర్తుంచుకోవాల్సిన విషయం. ఎందుకంటే ఎసిడేసియా జీవుల యొక్క లక్షణాలు చదువుకుంటే మొట్టమొదటి చదువుకుంటాం మనం, స్థానబద్ధ జీవులు కదలలేవని. అంటే జీవి తన జీవిత చరిత్ర మొత్తం కదలలేదని కాదు, లార్వా జీవులన్నీ కూడా స్వేచ్ఛగా ఈదేటువంటి జీవులు. అదే ప్రౌఢజీవులు రూపవిక్రియ చెందిన తర్వాత ఏర్పడ్డ ప్రౌఢజీవులు ఇవి స్థానబద్ధ జీవనం గడపడానికి అనుకూలత చెంది ఉన్నాయి. వీటికి మంచి ఉదాహరణలు వచ్చేస్తే ఎసిడియా, హెర్డిమేనియా మరియు బోత్రిలస్. ఇందులో ఎసిడియా, హెర్డిమేనియా రెండు కూడా ఏకాంత జీవులు. అదే బోత్రిలస్ వచ్చేస్తే యూరప్ తీర ప్రాంతాల్లో దొరికేటువంటి సహనివేశ జీవి. ఎసిడియా, హెర్డిమేనియా రెండు కూడా ఏకాంత జీవనం గడిపేటువంటి జీవులు, కానీ బోత్రిలస్ మాత్రం సహనివేశ జీవనం గడిపేటువంటి జీవి. వీటి యొక్క ఇమేజెస్ చూద్దాం. ఇది ఎసిడియా. ఇక్కడ ఏదో ఒక ఆధార ప్రాంతానికి ఇది అతుకుపెట్టుకోనుంది సూక్ష్మాంకురాల ద్వారా. సో ఇక్కడ వచ్చేసి ఇవి అంకుశ నాళికలు, అదేవిధంగా ఏట్రియల్ పోర్ నీటిని తీసుకొని బయటికి చిమ్మేస్తుంటాయి. సో జేగురు రంగులో కనిపించేటువంటి జీవి ఇది ఏకాంత స్థానబద్ధ జీవి. ఏకాంత స్థానబద్ధ జీవి ఎసిడియా. ఎసిడేసియాకు 3 ఎగ్జాంపుల్ చదువుకున్నాం, ఎసిడియా, హెర్డిమేనియా మరియు బోత్రిలస్. ఇది ఎసిడియా. ఇక్కడ చూస్తే మనకు అనిపించేది హెర్డిమేనియా. మనకు బిఎస్సి జువాలజీలో యూరోకార్డేటా వర్గానికి ఉన్న ఏకైక టైప్ స్టడీ వచ్చేస్తే హెర్డిమేనియా. ఈ హెర్డిమేనియా లార్వా దశలో ఇంతకుముందు చెప్పుకున్నట్లుగా స్వేచ్ఛా జీవనం గడుపుతూ ఆధార స్థానానికి అంటుపెట్టుకుని ప్రౌఢజీవిగా రూపాంతరం చెందిన తర్వాత, రూపవిక్రియ చెందిన తర్వాత స్థానబద్ధ జీవిగా మారిపోతుంది. తిరోగామిత రూపవిక్రియను ప్రదర్శిస్తాయి జీవులన్నీ, తర్వాత స్థానబద్ధ జీవిగా మారిపోతుంది. ఎసిడియా మరియు హెర్డిమేనియా రెండు కూడా ఏకాంత జీవనం గడిపేటువంటి ఎసిడియన్ యూరోకార్డేట్లు. ఇక ఇక్కడ కనిపించే జీవి బోత్రిలస్. యూరోకార్డేటా జీవుల్లో అత్యధిక ఫ్రీక్వెంట్గా కనిపించేటువంటి సహనివేశ జీవి బోత్రిలస్. ఇక్కడ మనకు పుష్పం ఆకారంలో కనిపించేటి అన్నీ కూడా బోత్రిలస్లు. అవన్నీ ఒక దగ్గర కూడి కాలనీలాగా లేదా సహనివేశంలాగా ఏర్పడి తర్వాత అవి సహనివేశ జీవనము గడుపుతాయి. ఈ 3 కూడా మనకు ఎసిడియా విభాగానికి, ఎసిడేసియా విభాగానికి కావలసినటువంటి ఎగ్జాంపుల్స్. తర్వాత యూరోకార్డ్ ఉపవర్గంలో ఉండేటువంటి రెండవ విభాగం వచ్చేస్తే థాలేసియా విభాగం. రెండవ విభాగము థాలేసియా. ఈ థాలేసియా విభాగం జీవుల యొక్క లక్షణాలను ఒకసారి గమనిద్దాం. ఎసిడేసియా విభాగంలో ఉండే జీవులన్నీ స్థానబద్ధ జీవులు అని చెప్పుకున్నాం, కానీ ఇక్కడ కనిపించే జీవులన్నీ కూడా స్వేచ్ఛగా ఈదేటువంటి జీవులు. స్వేచ్ఛగా ఈదేటువంటి జీవులు. ట్యూనికేట్లను ఎందుకంటాము? జీవుల యొక్క దేహాన్ని ఆవరించి సెల్యులోజ్ను పోలినటువంటి ట్యూనిసిన్ అనే పదార్థంచే నిర్మించబడిన కంచుకం ఉంటుంది కాబట్టి స్వేచ్ఛగా ఇదే ట్యూనికేట్లు అంటున్నాం. ఇక జీవుల యొక్క జీవన విధానము, ఇవి కొన్ని ఏకాంత జీవులు, ఇంకొన్ని గుంపులుగా జీవించే సహనివేశ జీవులు. ఇంకొక స్పెషాలిటీ ఏంటంటే ప్రౌఢ జీవుల్లో తోక ఉండదు. ప్రౌఢ జీవుల్లో తోక ఉండదు, తోక లోపించి ఉంటుంది. జీవుల యొక్క దేహము పారదర్శకంగా, ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అవతలికి ఇవతలికి కనిపించేటట్లుగా ట్రాన్స్పరెంట్గా ఉండేటువంటి పారదర్శకమైనటువంటి దేహము
కలిగి ఉంటాయి. ఈ జీవుల దేహాన్ని ఆవరించున్నటువంటి కంచుకము శాశ్వతంగా ఉంటుంది. ఇంతకుముందు చెప్పుకున్న ట్యూనిసిన్ కవచం ఉంది కదా, ఈ ట్యూనిసిన్ కవచము శాశ్వత నిర్మాణంగా ఉండిపోతుంది. టెంపరరీ నిర్మాణం కాదు, తాత్కాలిక నిర్మాణం కాదు. ఇక ఈ జీవుల యొక్క ప్రత్యేకత ఏంటంటే దేహంలో కండర తంతువులు ఉంటాయి. అయితే ఈ కండర తంతువులు కొన్నేమో సంపూర్ణ వలయాలుగా ఉంటాయి, పూర్తిగా వలయాలుగా ఉంటాయి. కొన్నేమో అసంపూర్ణ వలయాలుగా ఉంటాయి. కొన్నేమో అసంపూర్ణ వలయాలుగా సి ఆకారంలో ఉంటాయి. ఏ జీవుల దేహంలోనైతే సంపూర్ణ వలయాలుగా ఉండే కండర తంతువులు ఉంటాయో ఆ జీవుల్ని సైక్లోమయేరియా అంటాం. ఆ జీవుల్ని సైక్లోమయేరియా, సైక్లో అంటే గుండ్రని, మయేరియా అంటే కండర తంతువులు. అదే ఏ జీవుల్లోనైతే అసంపూర్ణ వలయాలుగా ఉండేటువంటి కండర తంతువులు ఉంటాయో ఆ జీవుల్ని హెమిసైక్లోమయేరియా అంటాం. హెమిసైక్లోమయేరియా అంటే దేహంలో కండర తంతువులు ఉంటాయి. కొన్ని జీవులనేమో సంపూర్ణ వలయాలుగా ఉండే కండర తంతువులు ఉంటాయి, సైక్లోమయేరియా. ఇంకొన్ని జీవులో అసంపూర్ణ వలయాలుగా మరి ఉండే కండర తంతువులు ఉంటాయి, వాటిని హెమిసైక్లోమయేరియా అంటాం. ఇక జీవుల యొక్క ఆహార నాళంలో ఒకవైపేమో నోరు ఉంటుంది, ఇంకొక వైపేమో ఏట్రియల్ రంధ్రం ఉంటాయి. అంటే నోరు మరియు ఏట్రియల్ రంధ్రం ఒకదానికొకటి పరస్పర వ్యతిరేక దిశల్లో అమరి ఉంటాయి. నోరు మరియు ఏట్రియల్ రంధ్రము ఒకదానికొకటి పరస్పర వ్యతిరేక దిశల్లో అమరి ఉంటాయి. ఇక గ్రసనిని బాహ్య వాతావరణాన్ని కలుపుతూ, ఇంతకుముందు మనం ఆహార నాళంలో గ్రసన నిర్మాణం ఉంటుంది, దాన్ని ఆవరించి ఏట్రియల్ కుహరం ఉంటుందని చెప్పుకున్నాం. ఈ గ్రసనని బాహ్య వాతావరణంతో కలుపుతూ స్టిగ్మటాలు అనేటువంటి రంధ్రాలు ఉంటాయి. ఈ స్టిగ్మటాలు ఏం చేస్తాయి? లోపల ఉండే గ్రసనని బాహ్య వాతావరణంతో కలుపుతాయి. ఇక ఏకాంతర తరాలు ఉండడము థాలేసియా జీవుల యొక్క విశిష్ట లక్షణం. ఏకాంతర తరాలు, ఆల్టర్నేషన్ ఆఫ్ జనరేషన్స్ ఉండడము వీటి యొక్క విశిష్టమైన లక్షణము. ఈ థాలేసియా విభాగపు జీవుల్లో ఉండే ముఖ్యమైన ఎగ్జాంపుల్స్ డోలియోలం, పైరోజోమా మరియు సాల్పా. డోలియోలం, పైరోజోమా, సాల్పా. ఒకసారి ఈ జీవుల యొక్క ఇమేజెస్ చూద్దాం. ఇది డోలియోలం, మనకు మృదంగం లాగా డ్రమ్ లాగా కనిపించేటువంటి నిర్మాణం. ఇందులో కండర తంతువులు వలయాకారంగా ఉంటాయి కాబట్టి సైక్లోమయేరియా అంటాం. దేహం అంతా కూడా లోపల ఉండే నిర్మాణాన్ని మనకు బయట నుంచే కనిపిస్తుంది చూడండి. దేహం అంతా కూడా పారదర్శకంగా ఉంటుంది. ఇవి స్థానబద్ధ జీవులు కావు, తోక ఉండదు, స్వేచ్ఛగా ఈదేటువంటి ట్యూనికేట జీవులు. స్వేచ్ఛగా ఈదేటువంటి ట్యూనికేట జీవులు. ఇది డోలియోలం అనబడేటువంటి థాలియేసియా విభాగానికి చెందినటువంటి జీవి. ఇక తర్వాతది పైరోజోమా. ఇది ఉత్ప్లవన గుణం కలిగి ఉండి నీటి ఉపరితలం పైన స్వేచ్ఛగా తేలియాడుతూ ఈదుతూ జీవనం గడిపేటువంటి జీవి. పైరోజోమా యొక్క స్పెషాలిటీ ఏంటంటే కొన్ని అగశేరుకాలలోను కొన్ని సగశేరుకాలలోను మనకు జీవ సందీప్తిని అనే ఒక ప్రత్యేకమైన గుణం కనిపిస్తుంది. జీవ సందీప్తిని అనే ప్రత్యేకమైన గుణం కనిపిస్తుంది. పైరోజోమాలో కూడా ఈ జీవ సందీప్తిని అనే లక్షణం మనకు కనిపిస్తుంది. ఏమిటి జీవ సందీప్తి అంటే మనకు సాధారణంగా మినుగురు పురుగులు కనిపిస్తాయి కదా, ఒడెంటోసిల్లిస్ ఇనోప్లా. ఈ మినుగురు పురుగులు లైట్ను ఎమిట్ చేస్తుంటాయి, కాంతిని బయటికి ప్రసరిస్తుంటాయి తమ దేహం గుండా. ఆ లక్షణమే జీవ సందీప్తిని అంటాం, బయోల్యూమినిసెన్స్. బయోల్యూమినిసెన్స్. జంతు రాజ్యంలో ఎన్ని జీవులైతే జీవ సందీప్తిని ప్రదర్శించగలవో ఆయా జీవులన్నింటినీ పోల్చితే అత్యధిక స్థాయిలో వెలుగును ప్రసరింపజేసే, అత్యధిక స్థాయిలో జీవ సందీప్తిని
ప్రదర్శించేటువంటి జీవి పైరోజోమా అని గుర్తుపెట్టుకోవాలి. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ బిట్, కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడుగుతుంటారు అప్పుడప్పుడు. జంతు రాజ్యంలో అత్యధిక స్థాయిలో జీవసందీప్తిని ప్రదర్శించేటువంటి జీవిని గుర్తించండి, జీవి పేరు చెప్పండి అంటారు. సో అది యూరోకార్డా ఉపవర్గానికి థాలేసియా విభాగానికి చెందినటువంటి పైరోజోమా అనేటువంటి జీవని గుర్తుపెట్టుకోవాలి మనం. ఏమిటి జీవసందీప్తిని అంటే జీవుల దేహం నుండి చల్లటి కాంతిని ప్రసరించడం. దీనికి కారణం ఏమై ఉంటుంది అంటే, ఏ జీవులైతే జీవసందీప్తిని ప్రదర్శిస్తున్నాయో ఆ జీవుల్లో ఒక ప్రత్యేకమైన ప్రోటీన్ ఉంటుంది. దాన్ని ల్యూసిఫెరిన్ అంటాం. ల్యూసిఫెరిన్. ఈ ల్యూసిఫెరిన్ అనేటువంటి ప్రోటీన్ ఆక్సీకరణం చెంది కాంతిని బయటికి వెదజల్లుతుంది. ఇలా వెదజల్లాలంటే ల్యూసిఫెరిన్ ప్రోటీన్ ఆక్సీకరణ చెందాలంటే ఇక్కడ ఒక ప్రత్యేకమైన ఎంజైమ్ కావాల్సి ఉంటుంది. దాన్ని ల్యూసిఫెరేజ్ అంటాం. ల్యూసిఫెరేజ్. జీవసందీప్తిని ప్రదర్శించగలిగేటువంటి జీవుల్లో ల్యూసిఫెరిన్ అనే ప్రోటీన్ ఉంటుంది. ఇది ల్యూసిఫెరేజ్ అనే ఎంజైమ్ సమక్షంలో ఆక్సీకరణం చెంది కాంతిని మరియు కొంత నీటిని బయటికి విడుదల చేస్తుంది. ఇది జీవసందీప్తినికి మూల కారణం. ఏ జీవులైతే జీవసందీప్తిని ప్రదర్శిస్తున్నాయో ఆయా జీవుల్లో జరిగేటువంటి యంత్రాంగం ఇది, మెకానిజం ఆఫ్ యాక్షన్, యాంత్రికత ఇది. దాని ద్వారానే జీవులు జీవసందీప్తిని ప్రదర్శిస్తున్న. మనకు అన్నిడ జీవుల్లో కూడా యూనిస్ నుంచి మొదలు పెడితే, ఎఫ్రోడైట్ నుంచి మొదలు పెడితే చాలా జీవులు జీవసందీప్తిని ప్రదర్శించగలుగుతాయి. అత్యధికంగా సకశేరుకాల్లో అయితే సముద్ర అడుగు భాగంలో, సముద్ర అగాధ జలాల్లో జీవించేటువంటి జీవులు అత్యధిక స్థాయిలో జీవసందీప్తిని ప్రదర్శించగలుగుతాయి. అన్ని జీవుల్ని కంపేర్ చేస్తే, అన్ని జీవసందీప్తిని ప్రదర్శించే జీవుల్ని కంపేర్ చేస్తే అందులో అత్యధిక స్థాయిలో అతి ఎక్కువ తీవ్రత కలిగినటువంటి లైట్ను ఉత్పత్తి, కాంతిని ఉత్పత్తి చేసే జీవులు పైరోజోమా జీవులని గుర్తుపెట్టుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్. ఇది పైరోజోమా, థాలేసియా విభాగం చెందిన పైరోజోమా అనేటువంటి జీవి. ఇక మూడవది వచ్చేస్తే సాల్పా. మూడవది సాల్పా అనబడేటువంటి జీవి. దీన్ని హెమిసైక్లోమా ఏరియా అంటాం. అంటే అసంపూర్ణ వలయాలుగా ఉండేటువంటి కండర తంతువుల్ని కలిగినటువంటి జీవులు. డోలియోలం అయితేనేమో సైక్లోమా ఏరియా, గుండ్రటి సంపూర్ణ వలయాలచే ఏర్పడిన కండర తంతువులు ఉంటాయి. ఇక్కడ సాల్పాలో అసంపూర్ణ వలయాలచే ఏర్పడినటువంటి కండర తంతువులు ఉంటాయి. అందుకే దీన్ని హెమిసైక్లోమా ఏరియా అంటాం. ఇది సాల్పా. చూడండి, దేహము పల్చగా పారదర్శకంగా ఉంది. లోపల అంతర్నిర్మాణాలు కూడా బయట నుంచే మనకు సులభంగా కనిపిస్తున్నాయి. ఈ జీవులని డోలియోలం, పైరోజోమా, సాల్పా ఇవన్నీ థాలేసియా విభాగానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ అన్నమాట. ఇక తర్వాత చివరి విభాగం వచ్చేసే లార్వేసియా. మూడవ విభాగం వచ్చేసే లార్వేసియా జీవుల యొక్క సముదాయము. వీటి యొక్క సాధారణ లక్షణాలు చూద్దాం. ఈ జీవులు కూడా స్వేచ్ఛగా ఈదేటువంటి జీవులు. దేహం కూడా పారదర్శకంగా, అవతలికి కనిపించినట్టు పల్చగా పారదర్శకంగా ఉండేటువంటి జీవులు. వీటిలో కూడా ట్యూనిసిన్ కవచం కనిపిస్తుంది. అందుకే వీటిని పారదర్శక ట్యూనికేట్లు అంటున్నాం. ఇక తర్వాతది శాశ్వతమైన తోక ఉంటుంది. ఈ తోకకి ఆధారాన్ని ఇస్తూ పృష్ఠవంశము ఉంటుంది. ఇది దీని యొక్క ప్రత్యేక లక్షణం. తోక శాశ్వతంగా ఉంటూ ఈ తోకకు ఆధారాన్ని ఇస్తూ పృష్ఠవంశం ఉండుట వీటి యొక్క ప్రత్యేకమైనటువంటి లక్షణము. సాధారణంగా వీటి యొక్క పరిమాణం చాలా చిన్నదిగా ఉంటుంది. ఈ చిన్నదిగా ఉండేటువంటి జీవుల్లో 1 మిల్లీమీటర్కు మించని మొండెం ఉంటుంది. అదేవిధంగా 3 మిల్లీమీటర్స్కి మించని, 3 మిల్లీమీటర్లకు మించని తోక ఉంటుంది. అంటే జీవుల యొక్క దేహాన్ని 2 భాగాలు విభజిస్తాం, మొండెం మరియు తోక. మొండెము ఎంత పరిమాణంలో ఉంటుందో తోక దానికి 3 రెట్లు ఎక్కువ పరిమాణాన్ని కలిగి ఉంటుంది.
అంటే మొండెం 1 మిల్లీమీటర్ ఉంటే తోక 3 మిల్లీమీటర్ల వరకు ఉంటుంది అప్రాక్సిమేట్గా, సుమారుగా. అదేవిధంగా వచ్చేస్తే ఇంతకుముందు మనం యూరోకార్డా జీవుల యొక్క దేహాన్ని ఆవరించి ట్యూనిసించి ఏర్పడినటువంటి కవచం ఉంటుంది అని చెప్పుకున్నాం కదా. ఇక్కడ యూరోకార్డాకు సంబంధించిన లార్వేసియా విభాగపు జీవుల్లో ఇక్కడ ఒక తాత్కాలిక కంచుకం ఉంటుంది, పర్మనెంట్ కాదు, ఇది తాత్కాలిక కంచుకం ఉంటుంది. దాన్ని ఏమంటామంటే హౌజ్ అంటాం. జీవుల యొక్క దేహాన్ని ఆవరించి ఉండేటువంటి తాత్కాలిక కంచుకాన్ని హౌజ్ అంటాం. ఈ హౌజ్ అనబడేటువంటి తాత్కాలిక కంచుకాన్ని అంతఃచర్మం యొక్క స్రావాలు ఏర్పరుస్తాయి. ఈ అంతఃచర్మం నుంచి స్రవించబడేటువంటి స్రావాలు చాలా ర్యాపిడ్గా, చాలా వేగంగా ఈ తాత్కాలిక కంచుకాన్ని ఏర్పరుస్తాయి. ఇది అవసరమైనప్పుడు జీవి దేహం నుంచి తొలగించబడి మళ్ళీ కొత్త కంచుకాన్ని పునర్నిర్మించుకుంటుంది. మనకు సరీసృపాల్లో కానీ లేదా కీటకాల్లో కనిపించే కుబుస విసర్జనను పోలి ఉంటుంది. ఇది మౌల్టింగ్ ప్రాసెస్ని, ఎగ్డైసిస్ని పోలి ఉంటుంది. అంటే జీవుల దేహాన్ని ఆవరించి ఉండేటువంటి కంచుకం తాత్కాలిక కంచుకం. ఈ తాత్కాలిక కంచుకాన్ని ది హౌజ్ అని పిలుస్తాం. ఇది అంతఃచర్మం నుంచి విడుదలయ్యే స్రావాల వల్ల చాలా వేగంగా ఏర్పడుతుంది. అవసరమైనప్పుడు ఇది జీవిదేహం నుంచి తొలగించబడుతుంది, మళ్ళీ కొత్తది పునర్నిర్మించుకోగలుగుతుంది. కొత్తగా మళ్ళీ ది హౌజ్ అనబడేటువంటి తాత్కాలిక కంచుకం మళ్ళీ పునర్నిర్మించబడుతుంది, మళ్ళీ కొత్తగా ఏర్పడుతుంది. ఈ విధంగా అవసరం లేనప్పుడు తీసేసుకోవడము, అవసరం లేనప్పుడు మళ్ళీ నిర్మించుకోవడము దీని యొక్క ప్రత్యేక లక్షణం. అంటే బయట జీవుల్లో కనిపించే కీటకాల్లో కానీ లేదా సరీసృపాల్లో కానీ ఉండేటువంటి కుబుస విసర్జనలాగా మనం దీన్ని ట్రీట్ చేస్తాం. ఆ విధంగా అలాంటి ప్రక్రియను పోలి ఉంటుంది. ఇక జీవి దేహంలో ఉండేటువంటి గ్రసనని బాహ్య వాతావరణాన్ని కలుపుతూ స్టిగ్మటాలు ఉంటాయి. సో ఇంతకుముందు ఏమో అవి అపరిమితంగా ఉంటాయి, ఇక్కడ మాత్రం 2 స్టిగ్మటాలు ఉండడం వీటి యొక్క ప్రత్యేక లక్షణము. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే గ్రసనని ఆవరించి ఇక్కడ ఏట్రియల్ కుహరం కనిపించదు. గ్రసనని ఆవరించి ఇక్కడ ఏట్రియల్ కుహరము కనిపించదు. అదేవిధంగా తోకలో నాడీ సంధి సహిత నాడీదండం కలదు. మనకి ఇక్కడ మిగతా యూరోకార్డ్ జీవులకి ఇక్కడికి తేడా ఏంటంటే ఇక్కడ తోక ఉంటుంది కాబట్టి పృష్ఠవంశము ఉంటుంది, అది తోకకు ఆధారాన్ని ఇస్తుంది. పృష్ఠ నాడీదండం కూడా ఉంది, నాడీ సంధి సహితమైన నాడీదండం కూడా ఉండటం వీటి యొక్క ప్రత్యేక లక్షణం. ఇప్పుడు తోక లోపించిన జీవుల్లో ఈ లక్షణాలన్నీ క్షీణించిపోతున్నాయి. కానీ ఇక్కడ జీవుల్లో తోక ఉంటుంది కాబట్టి తోకలో ఉండేటువంటి సాధారణ నిర్మాణాలైన పృష్ఠవంశం, పృష్ఠనాడీదండం ఈ జీవుల్లో ప్రౌఢ దశలో కూడా కనిపించేటువంటి అవకాశం ఉంటుంది. ఇక ఈ జీవుల్లో ప్రత్యక్ష అభివృద్ధి జరుగుతుంది. అంటే జీవి యొక్క జీవిత చరిత్రలో ఎలాంటి లార్వా దశ కనిపించదు. నేరుగా తల్లిదండ్రులను పోలినటువంటి పిల్ల జీవులే మనకు అభివృద్ధి చెందుతాయి. మధ్యన ఎలాంటి లార్వా దశ కనిపించదు. అంటే ఈ ఎసిడేసే విభాగానికి థాలేసే విభాగాలతో పోలిస్తే ఈ లార్వేసే విభాగ జీవులు కొంచెం డిఫరెంట్గా, కొంచెం అభివృద్ధి చెందిన లక్షణాలు కలిగినట్లుగా మనకు కనిపిస్తాయి. ఈ జీవులకి బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేస్తే ఆయుకోప్లూరా. ఈ జీవులకు బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేస్తే ఆయుకోప్లూరా. ఒకసారి ఆ జీవి యొక్క రూపాన్ని చూద్దాం. ఇది ఆయుకోప్లూరా. దేహము పలుచగా పారదర్శకంగా ఉంది, అవతలికి ఇవతలు కనిపించేటట్లుగా. అదేవిధంగా వచ్చేస్తే జీవి దేహాన్ని ఆవరించి ఉండేటువంటి కంచుకము తాత్కాలికంగా ఏర్పడుతుందని చెప్పుకున్నాం. అది అవసరమైనప్పుడు విసర్జించబడి మళ్ళీ అవసరమైనప్పుడు పునర్నిర్మించబడుతుందని చెప్పుకున్నాం. అదేవిధంగా దీని యొక్క చిన్న మినియేచర్ రూపాన్ని చూద్దాం. ఇది చిన్న అభివృద్ధి చెందుతున్నటువంటి పిల్లజీవి, ఆయికోప్లూరా పిల్లజీవి. ఇక్కడ ఈ ముందు భాగంలో కనిపించేదంతా మొండెం, ఇదంతా మిగతా భాగం అంతా ఇదంతా తోక. దాని మొత్తం టోటల్ పరిమాణమే 0.2 మిల్లీమీటర్లు ఉంది, 0.2 మిల్లీమీటర్లు ఉంది. సో అది ఇంకొంచెం పెద్ద స్థాయికి
పెరుగుతుండవచ్చు. ఎలాంటి లార్వా దశలు ఇందులో కనిపించవు. నేరుగా తల్లిదండ్రులు పోలినటువంటి పిల్ల జీవులే పిండాభివృద్ధి దశల్లో ఏర్పడి అభివృద్ధి చెందుతుంటాయి. సో ఈరోజు మనం యూరోకారిడా జీవుల యొక్క విశిష్ట లక్షణాలు, అదేవిధంగా వచ్చేస్తే ఆ వర్గం కింద చేర్చబడినటువంటి ఆయా జీవుల్ని వాటి యొక్క సామీప్య లక్షణాలు, భేదాలని గమనించి వేరువేరు విభాగాలు ఎసిడేసియా, థాలేసియా, లార్వేసియా విభాగాల్లో కూడా చేర్చడం జరిగింది. వాటి యొక్క ప్రత్యేకతలు, వాటి యొక్క ఇమేజెస్ గమనించడం జరిగింది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.